महेश्वरे स्वाहा भद्रकाली बभोवांतर हिजान स्वाहा నాలుగవ అధ్యాయంలో అమ్మవారికి మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి పోక పండు సమర్పణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సదనం నమః నమః ప్రగత్యై భద్రాయై నిగదా ప్రదాస్పదాయ సపరివారాయ సమాహనాయ సాయుధాయ సశక్తికాయ వర్ణాత్మికాయ శక్తి లక్ష్మీ దేవ్యై जय बोलो माता महारानी की चंडी बरा देवता को महालक्ष्मी माता को हर नमः पार्वती पतये शंभो शंकर हर దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆవిడ వింది చాలా ఆనందపడింది. ఆవిడ తర్వాత చండముండులనే రాక్షసులను కూడా సంహారం చేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తూ ఉంటే శుంభుడు అనే రాక్షసుడు అమ్మవారి దగ్గరికి ఒక దూతను పంపించాడు. దూతను పంపించి నువ్వు ఇలాంటి దానమో అలాంటి దానమో అని చెప్పి పోవట్లో మొదలెట్టాడు. ఆవిడకి అర్థమైపోయింది వీడేదో దొంగ మాయా వీళ్ళని పోగొట్టుకున్నాడు, నన్ను ఏదో సంహారం చేయడానికి వచ్చాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే నీ సంగతి చెప్తానని చెప్పి ఒక ఘీంకారం చేసింది. ఘీంకారం చేసేటప్పటికి ఆ దూత వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు నిరాశతోటి. ఆవిడ మనం ఏం చేయలేము అని చెప్పి ఆ శుంభుడనే రాక్షసుడికి చెప్పాడు. ఆ దూత చెప్పాడు మనం ఆవిడని ఏం చేయలేము, అనవసరంగా ఆవిడతో పెట్టుకోవద్దు అని చెప్పాడు. అటువంటి పంచమోధ్యాయంలో మహాసరస్వతి దేవత అన్నాడు చండీ పరదేవత మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అందరూ కూడా మహాసరస్వత్యా ఇదం నమః అంటూ నమస్కారం చేస్తూ హోమం చేయండి.
ఓం అస్య శ్రీ ఉత్తరజనత్రస్య రుద్రశ్రీ మహాసరస్వతీ దేవతానశ్చ భీమాదిత్య